ఏదేమైనా కూడా చూస్తున్నామన్నా అన్న ఇట్లా ఉంది ప్రజా పరిపాలన. ఇది ప్రజా పరిపాలన కాదన్న, ఉమ్, ఇది ముమ్మాటికి ప్రతీకార పాలనే. అంతేనా? ప్రతీకార పాలనే ఓకే. చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది కదనా. ఉమ్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉమ్, ప్రజలకు అవకాశం ఇచ్చినప్పుడు ఉమ్, ఈ ప్రజలుని మరిపించే విధంగా, అంటే గత పాలకులు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళని మరిపించే విధంగా ఆయన పాలన ఉండాలి. ఉమ్, కానీ ఇవాళ వస్తొస్తే ఆయన మాట్లాడిన మాట కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను మొదలుపెట్టి ఉమ్, అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నారు. 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ అని, విద్యుత్ కొనుగోలు మీద కమిషన్ అని, కాళేశ్వరం మీద కమిషన్ అని, ఇట్లా కార్ రేసింగ్, ఈ కార్ రేస్ కమిషన్ దాని మీద కేసు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆయన పాలన మీద వాళ్ళకు దృష్టి లేదు, వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడం కోసం వచ్చినట్టు కనపడుతుంది. ఉమ్, దీని మీద ఇంకొక మాట చెప్పాలన్న, ఆయన చెప్పిండు నేను తొడగొట్టినా పడగొట్టినా ఉమ్, నేను కూర్చోగలిగిన, కుర్చీ మీద కూర్చోగలిగిన అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన బహిరంగ మాట్లాడుతున్నాడు. ఓకే. అంటే నువ్వు వచ్చింది ఈ ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ 60 సంవత్సరాల కలగని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఉమ్, ఇవాళ ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన, అద్భుతమైన ఒక పాలన, విధ్వంసం తర్వాత ఒక నిర్మాణం జరిగిన తర్వాత నీకు అవకాశం వచ్చింది. ఎందుకో నీకు అవకాశం వచ్చింది, నీ అదృష్టం వరకు అవకాశం వచ్చింది. అవును. ఇప్పుడు మీకు చాలా బాధ్యత ఉన్నది, ఉమ్, చాలా బాధ్యత ఉన్నది. ఇక్కడి నుంచి ఇది ఎట్లా కొనసాగాలని చెప్పేసి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నావు, నేను తొడగొట్టినా పడగొట్టినా నేను కూర్చోగలిగిన అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఉమ్, ఇక నీకు ప్రతీకారమే. ఇది చాలా స్పష్టంగా ఆయన పాలన కనిపిస్తున్నది. ఆయనకు ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన అంతే. అంతే. రైట్. ఇదే విషయాన్ని చెప్తున్నా. మీరు ఒక మాట అంటూ ఉంటారు మామూలుగా, అసలు జై తెలంగాణ అని కూడా వ్యక్తి ఈరోజు తెలంగాణకు సీఎం అయి కూర్చుంటా అని చెప్పేసి. రైట్. అదే ఉద్యమం చేసే టైంలో ఎన్నో కష్ట నష్టాలకు పడ్డారు మీరు. ఆ ఉద్యమకారుల మీద ఈరోజు రైఫిల్ తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సీఎం కుర్చీ మీద కూర్చున్నటువంటి పరిస్థితి. మరి ఎట్లా తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయి అనుకుంటున్నారా? అంటే నేను ఏమంటున్నానంటే, నిజంగా నేను ఈ కౌంటింగ్ అయ్యే రోజు నేను కౌంటింగ్ హాల్లో ఉన్నా. ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు, ఫలితాలు వచ్చిన తర్వాత నేను కుప్ప ఊలిపోయినా వాస్తవం చెప్పాలంటే. ఉమ్, ఎందుకు కుప్ప ఊలిపోయాను అని మీరు అడగచ్చు. అసలు ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారో నాకు అర్థమైపోయింది. ఉమ్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలంగాణ ప్రజలు సబ్బండ జాతులు ఏకమై తెలంగాణ కోసం కొట్లాడుతున్న రోజుల్లో ఉమ్, ఈ నాయకుడు తెలంగాణ ప్రజల వెంట లేడు, లేడు, తెలంగాణ పోరాటంలో లేడు. లేడు. పైగా చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తూ ఉమ్, తెలంగాణ ఉద్యమకారుల మీదకే తుపాకీకి పెట్టిన నాయకుడు. ఉమ్, ఈ నాయకుని చేతులకు తెలంగాణ పోతుంది కదా అనేట ఒక బాధ. ఒట్టిగా రాలే కదా ఈ తెలంగాణ. అవును. ఎంతో మంది బిడ్డల బలిదానాలు, త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చావునోట్లో తల పెడితే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశవ్యాప్తంగా 36 పార్టీల మద్దతు కూడగడితే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇట్లా వచ్చిన రాష్ట్రం మళ్ళొక్కసారి పరాయుని చేతి పోతుంది కదా అనుకున్నాం. రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడు అనిపించింది. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రజల వెంట లేడు, పోరాటంలో లేడు. వాళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కూడా ఆ రోజు ఎప్పుడు కూడా ప్రజల వెంట పోరాటంలో లేరు. ఉమ్, ప్రజల వెంట పోరాటంలో ఉంటే ఆ ప్రజల కష్టం అర్థమవుతుంది, ఆ ప్రజల దుఃఖం అర్థమవుతుంది, ఆ ప్రజల ఆకాంక్షలు కూడా అర్థమవుతుంది, ఉద్యమంలో ఉన్న ఆకాంక్షలు కూడా అర్థమవుతుంది. ఇది ఏది అర్థం కాని చేతులకు రాష్ట్రం పోతే ఏం జరుగుతుందని ఆ రోజే భయపడ్డం. అనుకున్నట్టుగానే ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఒక 10 సంవత్సరాల పాటు అద్భుతమైన పద్ధతిలో నిర్మాణం జరిగిందన్న. ఎందుకంటే తెలంగాణ ఎందుకు కావాలనో, తెలంగాణ ఉద్యమంలో భాగమైనటువంటి మాకు తెలంగాణ ఎంత దుఃఖంలో ఉన్నది, ఎంత కష్టంలో ఉన్నది తెలిసినటువంటి మాకు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాం. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల పాటు మేము ఒక్క మాటలు చెప్పాలంటే ఒక విధ్వంసమైనటువంటి ఒక తెలంగాణ నిర్మాణంలో, పునర్నిర్మాణంలో భాగమైన వాళ్ళం. అంత అద్భుతంగా నిర్మాణమైనటువంటి తెలంగాణ అంటే అనుకున్న దశకు చేరుకోలే. చాలా పనులు జరిగినాయి. వ్యవసాయ రంగం బాగా జరిగింది, ఐటీ రంగం బాగా జరిగింది, పారిశ్రామిక రంగం బాగా జరిగింది, గ్రామాలు బాగా అవుతున్నాయి, అడవి విస్తీర్ణం పెరిగింది, భూగర్భ జలం వంటి పెరిగింది. ఇంకా విద్య, వైద్యం మీద దృష్టి పెట్టి ఇంకా అన్ని రంగాలు బాగు చేసే ఒక దశ. ఇట్లాంటి టైంలో ఈ చేతికి పోతుంది కదా, తెలంగాణ ఆగమైపోయిందిరా అనేటువంటి దుఃఖం, బాధ ఇంత అంత కాదు. చాలా బాధపడ్డాం. అనుకున్నదే కనిపిస్తుంది కదన్నా. ఇప్పుడు ఏం కనిపిస్తున్నది, ఏం జరుగుతున్నది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో ముఖ్యమంత్రిగా తెలంగాణ దృష్టికోణంలో పాలన అందించండి. ఈ తెలంగాణకి ఏం కావాలి అనుకున్నాడు కాబట్టే కదా వస్తొస్తనే నైజాం కాలం నాడు లేదా కాకతీయ కాలం నాడు నిర్మించేటువంటి చెరువులు ఎవడు పట్టించుకున్నాడన్నా? ఎవడన్నా పట్టించుకోడా? అసలు గంగాలంలాగా ఉన్నటువంటి చెరువులు తాంబాలకి అయితే ఎవడన్నా పట్టించుకున్నాడా? కేసీఆర్ గారు వస్తొస్తేనే ఈ తెలంగాణకి ఏం కావాలి, ఈ తెలంగాణకు కావాల్సింది ఫస్ట్ నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే పడ్డ వర్షపు చుక్క, ప్రతి చుక్క
మనం ఒడిసి పట్టాలంటే మనకు అప్పటికే ఉన్నటువంటి చెరువులను బాగు చేసుకోవాలి. ఆ 4 మిషన్ కాకతీయ ఒక అద్భుతమైన కార్యక్రమం కదన్నా. అట్లాంటి కార్యక్రమం చేసినాక వర్షపు చుక్క మొత్తం కూడా ఈ చెర్లల ద్వారా భూగర్భంలోకి భూమిలోకి ఇంకిన తర్వాత ప్రతి ఒక్కరు బోర్ల పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. ఇది కదా కేసీఆర్ గారు చేసింది. ఒక్కటని కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల కార్యక్రమాలు, అద్భుతాలు కదన్నా. మిషన్ భగీరథ ఒక్కొక్క తెలంగాణ ఉద్యమ కాలంలో పోతే లాస్ట్కు తాగునీళ్ళు కాదన్నా, నదీ జలాలు కాదు, లాస్ట్ మా మూసీ నది తీరం ఉందనుకుందాం, ఆ మూసీ మొత్తం పొల్యూటెడ్ వాటర్, లేదా ఇంకా అవతలి పోదాం అనుకుందాం, అక్కడ ఫ్లోరసిస్ వాటర్, కనీసం ఆ నీళ్లు తాగుతందుకు కూడా అందించలేని పరిస్థితులు ఆ రోజు ప్రభుత్వాలు ఉండేది కదన్నా. ఎక్కడ పోయినా కూడా నీకు మా అనుభవంలో అయితే ఉన్నాయి, చిన్నటి మనందరి అనుభవంలో ఉన్నాయి. చిన్నప్పుడు బోరింగ్ దగ్గర ఎప్పుడు పొద్దున తెల్లారుతుందా ఊరికి బోరింగ్ కాడికి ఎప్పుడు పోవాలని ఆలోచన. అప్పటికే రాత్రి 12 గంటల వరకు బోరింగ్ అందుబాటులో ఉంటే 12 గంటల వరకు బోరింగ్ సపోర్ట్ అయితేనే ఉండేది, భూమిలో నీళ్ళన్నీ అయిపోయేది. తెల్లారు ఎప్పుడైతుందని అప్పటికి ఉరికేసరికి అప్పటికే లైన్ ఉండేది. అట్లాంటి పరిస్థితులలో మనం నీళ్లు తెచ్చుకున్న వాళ్ళు మనం అందరం కూడా నీళ్లు తీసుకురావడం పెద్ద కుస్తీ. వాడుకునే నీళ్ళు కూడా దొరికేది కాదు. నేను సర్పంచ్గా 2001లో చేసిన, మేము ఊర్లో ఉన్న బోరింగ్ ఖరాబ్ అయితే మేము ఫైర్ అవి చేసి 2 పైపులు అక్కడికి తీసుకురాగలిగితే, లేదా మెకానిక్ని తొందరగా తీసుకురాగలిగితే చాలా గొప్ప విజయం ఆ రోజులలో. 2014 పూర్వము 2001 నుంచి 6 మధ్య కాలం వాడుకునే నీళ్లు కూడా అందించలేనట్టు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉండే. మూసీ నది తీరం వెంట లేదా పొల్యూషన్ వాటర్ నీళ్లు ఈ తాగడానికి వీలు లేదు, ఇది విషం అని చెప్పి తెలిసి కూడా గత్యంతరం లేదు గొంతు తెలుపుకోవడానికి. అట్లాంటి ఒక దుస్థితి ఉండేది కదా. అట్లాంటి దగ్గరికి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడన్నా నీళ్ళకి ఇబ్బంది అవుతుందా అన్న? ఎక్కడన్నా అవుతుందా? అయిందా? అది కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది. ఒక దిక్కు నుంచి చెరువులు బాగా చేసిండు, ఒక దిక్కు మిషన్ భగీరథ, ఒక దిక్కు నుంచి అడవిని. ఎవరైనా అడవిని ఎక్కడో ఒక దగ్గర ఫోటోలకు ఫోటోలు ఇవ్వడం కోసం మొక్కలు నాటిందనం కానీ ఎంత అడవిని పెంచిండన్న? 9% అడవి పెరిగింది. నేనంటున్నది కాదు, నేనంటున్న గణాంకాలు ఉన్నాయి కదా. 9% అడవి పెరిగింది. ఎవరు ఆలోచన చేసిండ్రు? పర్యావరణం మొత్తం దెబ్బతింటున్నది, గ్లోబల్ వార్మింగ్ అవుతున్నది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం కానీ ఎవరైనా ఆలోచన చేసిరా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫారెస్ట్ని పెంచారు, భూగర్భ జలమట్టం మిషన్ కాకతీయ చేసిన భూగర్భ జలమట్టం పెరిగింది. ఒక్క వ్యవసాయ రంగాన్ని చూస్తానా, నేను ఉద్యమ కాలంలో జలసాధన పోరాటం ఒకటి జరుగుతున్నప్పుడు ఊర్లలోకి పోయి ఈ తెలంగాణ కోసం నిజంగా ఎట్ల అన్యాయం జరిగింది నీళ్ళల్లో అని చెప్పేసి జనానికి విడమరి చెప్తున్నప్పుడు ఒక రైతులు వచ్చి వినేటోళ్ళు కట్టబెట్టుకొని, ఇంకా నాకు చాలా గుర్తుంది, ఒక గురునాథ్ పిల్లల ఊర్లో ఒక రైతు ఇట్లా కట్టబెట్టుకొని ఆ పాటలని విన్నాడు. పల్లెన పల్లెర్లు ములిసే పాల ఊర్లోనే పాటలు, అట్లాంటి పాటలు, రావమ రామ వాన పాటలు, ఇవన్నీ పాడుతూ ఉన్నప్పుడు ఆ రైతు అవన్నీ విన్న తర్వాత, అవన్నీ ఆయన దుఃఖమే కదా, ఆయన దుఃఖం విన్న తర్వాత అవన్నీ పాటలు విన్న తర్వాత ఇక అందరికి ఇదే చెప్తారా, అయ్యప్ప మా బతుకులే ఎవరు చెప్పినా ఇప్పుడేం మారలేదు పా అనుకుంటే వెళ్ళిపోయిన రోజు. కానీ అదే రైతు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని నిశ్చింతగా ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ సమాజంలో చూసినాం. పుట్టుకొచ్చింది ఆ పరిస్థితి. మా రైతన్నకు ఏం కావాలి, ఇక్కడ వ్యవసాయం చేయాలంటే కరెంటు కావాలి. కరెంట్ అడిగితే ముగ్గురు చంపిన పాసిస్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కాల్పులలో చంపిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగినందుకు. కాబట్టి నా రైతన్నకు నీళ్ళు ఇవ్వాలి. ఇవాళ సీమాంధ్రకేమో కాలడ్డం పెడితే నీళ్ళు వాడతాయి, నా రైతన్నకు మాత్రం బోర్ల మీద బోర్లు వేసుకొని అప్పుల పాలు కావాలి, తర్వాత బోర్ వేసుకోవాలి, మోటార్ ఫిట్ చేయాలి, కాలిపోతే బాగు చేసుకుంటున్నాలి, ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే మళ్ళీ చేసుకుంటారు. ఇంత కష్టపడుతున్నట్టు మా రైతన్నకు కరెంటు సకాలంలో ఇవ్వాలని చెప్పేసి ఒక యజ్ఞంలా కష్టపడి 6 నెలలు పట్టే 24 గంటల పాటు మా రైతన్నకి ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాం. రైతులకు ఒక దిక్కు నుంచి 24 గంటల పాటు కరెంట్ ఇచ్చి, పుష్కలంగా నీళ్ళు ఇచ్చి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, ఇత్తనాలు ఎరువులు సకాలం దొరికేటట్టు చేసి, మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఉందన్న ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇంకొక విషయం అన్న అప్పటికి గోదాములు ఎంత ఉండేది తెలుసా మన దగ్గర? కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి గోదాములు మాత్రమే ఉండే. కేసీఆర్ గారు మనం పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలన్నా, లేకపోతే తీసుకొచ్చుకుని ఎరువులు దాచిపెట్టుకోవాలన్నా, ఇత్తనాలు దాచిపెట్టుకోవాలన్నా మన గోదాములు అవసరం ఉందని చెప్పేసి 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు నిర్మాణం చేసినాను. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఒక సమగ్రంగా వ్యవసాయానికి మా రైతన్నకి ఏం కావాలనో సమగ్రంగా ఆలోచన చేసిండు అన్న. తెల్లారు లేస్తే ఏ పేపర్లో చూసినా కూడా ఎక్కడో ఒక యాప చెట్టుకు, ఎండిపోయిన నార్మల్లల్లా ఒక యాప చెట్టుకు ఏలాడుతున్నటువంటి రైతు శవాలు కనిపించింది తెలంగాణలో. ఎక్కడో ఒక దగ్గర పెరగన్నం లాగా తినరు కదన్న, గద్దరన్న పాట పాడింది కదన్న. ఇట్లాంటి ఒక దుస్థితి తెలంగాణకు. అట్లాంటి స్థితి నుంచి తెలంగాణని ఎక్కడికి తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఇవాళ చాలా బాధ అవుతున్నది. ఏం తక్కువ చేసిండో కేసీఆర్ గారు మాకు అర్థం